సర్వేప్సిత ఫలప్రద యాగము అంటే అందరి ఈప్సితము అంటే కోరిక, అందరి కోరికలు నెరవేరాలని. అందరి కోరిక అంటే అందరికి ఏం కోరికలు ఉంటాయి? ఏం కోరికలు ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. రెండు కోరికలు ఉండాలి. ఒకటి, తినడానికి కావాల్సినటువంటి ఆహారానికి లోటు ఉండదు. రెండవది, తిన్న తర్వాత అనారోగ్యం అనేది ఉండదు. మూడవది, పండుకుంటే మంచిగా నిద్ర పట్టాలి, హాయిగా నిద్ర పట్టాలి, ఏం ఆలోచన లేకుండా పండుకోగానే 2 నిమిషాలు నిద్ర పట్టాలి. వీనంత అదృష్టవంతుడు, వీనంత అష్టైశ్వర్యాలు ఉన్నోడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. తినడానికి లోటు ఉండొద్దు, తినడానికి కావాల్సినటువంటి ఆరోగ్యం ఉండాలి, పండుకుంటే వెంటనే నిద్ర పట్టాలి, ఏ రకమైన చింత ఉండొద్దు. ఇవి ప్రసాదించేటటువంటి యాగం. ఎందుకంటే శివ పరివారానికి సంబంధించినటువంటి అన్ని హవనాలను చేస్తాము. ఇక్కడ లక్ష్మీ గణపతి చేస్తాము, రుద్రహవనం చేస్తాము, అమ్మవారు నవావరణ హవనం చేస్తాము. వీటన్నిటికంటే మించి సుబ్రహ్మణ్య మూలమంత్ర సమ్మేళన త్రిశతి హవనం చేస్తాం. సుమారు ఒక 3-4 ఏళ్ల క్రితం దీన్ని సంకల్పించినాం. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట మర్పడలో జరిగిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి హవనం చేద్దాము అని అనుకున్నాం. వెంటనే సుదర్శన్ రెడ్డి గారు మొట్టమొదటి హవనం నేనే చేస్తానని అన్నాడు. స్వామి ఆయనకు 10వ యజ్ఞాన్ని అనుమతించినాడు. మొదటిది నేనే చేస్తానన్నాడు. తర్వాత ఆయన అమెరికాకు వెళ్ళిపోయినాడు, లేడీ ఇక్కడ ఉంటే చేసేవాడేమో కానీ ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాతకు మొదటి యజ్ఞం కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చినారు. ఇందుప్రియ చంద్రశేఖర్ రండి, మీరు రండి, సుధాకర్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరు వచ్చినారు. వాళ్ళ ఇంట్లో ఆయన పట్టుదల మేరకు పదవి కాలం ముగిసేలోగా హవనం చేయాలి ఒక్కసారి అంటే మొట్టమొదటి హవనం వాళ్ళ ఇంట్లో చేయడం జరిగింది. ఇద్దరి చూసి తీసుకోండి, ఎవరు చూసి. మొట్టమొదటి హవనం కామారెడ్డిలో చేయడం జరిగింది. రెండవ హవనం మా సతీష్ కుమార్ దగ్గర, జిల్లా సతీష్ కుమార్ దగ్గర చేయడం జరిగింది. రెండవ హవనంలోనే సుదర్శన్ రెడ్డి గారు అన్నారు, మరి నాకు ఎప్పుడు ఇస్తారు అంటే, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది సార్, మీకేం తొందర ఉంటుంది అంటే ఆగిపోయినాడు ఆయన. దాంతో 10వ యజ్ఞం దాకా వాయిదా పడ్డది. ఈ 10వ యజ్ఞం కూడా వారికి ఇది మెడల్ వేసుకున్నారు, దానికి మెడల్ వేసుకున్నారు. ఆ తర్వాతకు వరుసగా 9 యజ్ఞాలు అయిన తర్వాత పోయినసారి అడిగినాడు నన్ను, మరి నాది వాయిదా పడుతూనే ఉన్నది, ఎప్పుడంటే అప్పుడు ఏంటి, మరి ఎప్పుడు వస్తుంది, నా ఎప్పుడంటే ఎప్పుడు వస్తుంది గారు ఉంటే, నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు చేస్తానంటే వచ్చేది మనమే చేద్దామని అన్నాడు. ఆ రకంగా ఇవాళ యాగం సంపూర్ణంగా ఫలప్రదమైంది. యాగం సంపూర్ణంగా ఫలప్రదమైంది అనడానికి ఉదాహరణ ఏంటంటే, మనం వేసిన ప్రతి వస్తువు కూడా హుతం కావడం అనేది అది సంపూర్ణంగా అయింది అని అర్థం. ఎక్కడా మనకు పొగతో ఇబ్బంది కానీ దాంతో ఇబ్బంది కానీ లేకుండా ఇది పూర్తి అయింది. ఈ పరంపరలో ఎవరైనా ఈ యాగం చేయవచ్చు. ఎవరు చేయాలి అంటే వీళ్ళే చేయాలి, దీని సభ్యత్వం అని కానీ ఇదని కానీ అదని కానీ ఏం లేదు. పరపడగా భక్తులు ఎవరైనా చేయాలి. ప్రతి 6 యజ్ఞాలకు ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేద్దాం అనుకున్నాం. నాగకృష్ణ గారి ఇంట్లో 6వ యజ్ఞం జరిగింది, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేశాం. కానీ అది ఏ ముహూర్తంలో చేసామో కానీ అందరూ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయమని కోరుతూ ఉన్నారు. ఈసారి కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం సుదర్శన్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతోని ఈ యాగాన్ని నిర్వహించినటువంటి వారికి, పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా పరమాత్మ యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఎందుకంటే మర్పడ క్షేత్రాన్ని పునరుద్ధరించినప్పుడు సుదర్శన్ రెడ్డి సార్నే తోలుకోపోయిన సార్ ఇట్లున్న దేవాలయం మొత్తం శిథిలావస్థలో ఉన్నది, దీన్ని పునరుద్ధరిద్దాం అనుకుంటున్నా అంటే ఆయన అన్న మాట ఏంటంటే, పునరుద్ధరిస్తే బాగానే ఉంటుంది కానీ మనతో అవుతుంది అని అన్నట్టు. మనతో అయ్యేదేమన్నా ఆయన చేసుకుంటారు సార్, మన ఆయన దగ్గర చేసుకుందామని అనుకున్నాం. ఆ రోజుకు ఈ రోజుకు అస్థి మషకాంతం, అసలు దేవాలయం యొక్క రూపురేఖలే మారిపోయినాయి. మేము వెళ్ళొచ్చిన తర్వాత గ్రామస్తులందరికీ ప్రేరణ కలిగి శివరాత్రి మహోత్సవాలను జరపడం, శివరాత్రి మహోత్సవాలు అయిపోయిన తర్వాత దినదినాభివృద్ధిగా కొనసాగుతూ ఉన్నది. మర్పడగ క్షేత్రంలో ఏ హవనాలు అయితే చేస్తామో ఆ హవనాలన్నీ కూడా సర్వేప్సిత ఫలప్రద యాగంలో చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అనేక యాగాలకు వెళ్తూ ఉంటాం, యజ్ఞాలకు వెళ్తాం, దేవాలయాలకు వెళ్తాం, ఎక్కడ మంచి కార్యం జరిగినా వెళ్తూ ఉంటాం, నమస్కారం చేసుకుంటూ ఉంటాం, వస్తూ ఉంటాం. పుణ్యం చేయాలన్నా పాపం చేయాలన్నా మనిషికి 3 మార్గాలు ఉన్నాయి. బాగా ఆలోచించండి. ఒకటి మనస్సు, రెండవది మాట, మూడవది చేత. పుణ్యం చేయాలన్నా పుణ్యం గురించి ఆలోచించాలంటే మనస్సు ఆలోచించాలి. పాపం చేయాలన్నా మనస్సు ఆలోచించాలి. అది మనస్సులో దానికి మొదలు బీజం పడుతుంది, తర్వాత మాట రూపంలో వస్తుంది, తర్వాత చేత రూపంలోకి అది వస్తుంది. కాబట్టి మనస్సు, మాట, చేత ఈ మూడితోనే మనిషి యొక్క జీవనం అనేది మంచి మార్గంలో కానీ చెడు మార్గంలో కానీ నడుస్తుంది. ఈ మూడింటిని ఇచ్చేటటువంటి వాడు ఎవడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి తండ్రి అయినటువంటి శివుడు. ఆయన కోరేది ఏంటంటే ఒక కణము జలము, ఒక బిల్వ దళము. మీరు ఎక్కడికి పోయినా కానీ అందరూ దేవాలయాల్లో వైభవం కోరుకుంటారేమో కానీ శివుడు కోరుకునేది మాత్రం నిష్కల్మషమైనటువంటి భక్తిని మాత్రమే కోరుకుంటాడు.
ఆ నిష్కల్మషమైనటువంటి భక్తిని ఇంటింటికి చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ సర్వేప్సిత ఫలప్రద యాగ ప్రణాళికను రూపొందించి ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పుడు మనకు చాలా సమయం అయిపోయింది కాబట్టి ఇక ఎక్కువసేపు మాట్లాడుకోవడం బాగుండదు. వచ్చే యాగం 4 నెలలుగా ఎదురు చూస్తున్నాడు ఆయన. శ్రావణ మాసంలో కావాలని అడిగినాడు నన్ను. 4 నెలలు అంటే 4వ నెల ఆయన అనుకోకుండా రాలేదు. 5వ నెల వచ్చినాడు. కానీ అప్పటికే నాగకృష్ణ గారికి ఇస్తాను ప్రకటించిన కాబట్టి నాగకృష్ణ గారికి అది ఇవ్వడం జరిగింది. అనుకోకుండా నాగకృష్ణ గారికి పోయింది. ఆ తర్వాత నాగకృష్ణ గారి ఇంట్లో వచ్చినప్పుడు వారు అడిగితే ఇప్పుడు కాదు ఇంకొక 2 నెలల తర్వాత మీకు ఇస్తామని చెప్పాము. ఈరోజు వారు అనివార్యమైనటువంటి కారణాల వల్ల అక్కడ మరొక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున వాసర క్షేత్రంలో అక్కడ గౌరీ పూజ ఏదో చేస్తున్నారట. అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. అంటే నేను ఒకటే మాట చెప్పిన, మీ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా మీకు యజ్ఞం అనేది ఇవ్వడం జరగదు. కుటుంబ సభ్యులు తప్పకుండా వచ్చి అక్కడ నమస్కారం చేసి అందరినీ ఆహ్వానించినట్టయితే వచ్చే నెల యజ్ఞం మీకు ఇస్తామని చెప్పాము. గందే ఈశ్వర్ చరణ్ గారింట్లో వచ్చే నెల డిసెంబర్ 10వ తేదీన జరుగుతుంది. మరి చంద్రకళ గారు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మళ్ళీ కూడా ప్రత్యేకించి చెప్తారు. యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో యజ్ఞంలో పాల్గొంటే కూడా అంతే పుణ్యం వస్తుంది. యజ్ఞంలో తీర్థప్రసాదాలు తీసుకుంటే కూడా అంతే పుణ్యం వస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ యజ్ఞానికి కూడా హాజరు కండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం. ఏమిటి అది అంటే ఆమె చూపులలో మనం పడాలి. ఆమె చూపులలో పడాలి అంటే ఆమె ఎటు చూస్తుంది? మరి ఆమె అంతటా చూస్తుంటుంది. దీపం ఎటుదైతే చూస్తుంటుంది అంటే దీపం 4 వైపులా చూస్తుంది. దీపం ఎటుదికి చూస్తుంది? తూర్పు చూస్తా, దక్షిణం చూస్తా, పడమర చూస్తా, ఉత్తరం చూస్తా, అంటే పైకి చూస్తా, కింది చూస్తా. దీపం ఉన్నది అంటే మొత్తం చుట్టూ చూస్తూనే ఉంటుంది. దీపం ఎట్లాగైతే అంతా చూస్తూ ఉంటుందో అమ్మవారు కూడా చూస్తూ ఉంటుంది. అమ్మవారు చూస్తూ ఉంటుంది. చూసినాక మరి మనం ఎందుకు ఆమె చూపుల్లో పడము? ఒకసారి ఆలోచించాడు. చూస్తూ ఉన్నా కానీ మనం ఆమె చూపులో పడతామా పడమా అంటే మనం పడాలనుకుంటే పడతాం, పడము అనుకుంటే పడం. పడాలనుకుంటే ఎట్లా పడతాం, పడము అనుకుంటే ఎట్లా పడతాం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అందరం ఇక్కడనే కూర్చున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి మధ్య నుంచి ఒక పిల్లి వెళ్ళిపోతుంది. పిల్లి పోయింది చూసినాడు, సగం మంది చూసినామట, సగం మంది చూడలేరట. కళ్ళ ముందుటించే పోయింది కానీ ఆ పిల్లి మనకు అనిపించలేదు. కారణం ఏంటంటే మన దృష్టి దాని మీద లేదు. కాబట్టి దాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం. లేదు పలానా వ్యక్తి వచ్చినాడు చూసినావా, ఇంద్రసేనారెడ్డి గారు వచ్చినాడా చూసినాడు, అయ్యో నేను చూడలేదు వచ్చినా సారు అంటే వచ్చినాడు, పక్కకే నిలబడతాడు కానీ ఆయన వచ్చింది గమనించడు. ఎందుకు గమనించలేదు అంటే ఈయన చూపు ఆయన మీద ప్రసరించేటటువంటి స్థితి రాలేదు అని అర్థం. అట్లాగే అమ్మవారి చూపు మన మీద ప్రసరించాలి అని అంటే ఆమెకు నచ్చినట్టుగా మనం ఉండాలి. ఆమెకు నచ్చినట్టుగా ఉండడము అంటే ఎంత సులభమో అంత కష్టం. ఎంత సులభమో అంత కష్టం. అమ్మవారికి నచ్చినట్టుగా ఉండడం చాలా సులభం. అమ్మవారికి నచ్చినట్టుగా ఉండడం చాలా కష్టం కూడా. ఎందుకు అంటే అమ్మవారికి నచ్చినట్టు ఉండాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం ఉన్నది. ఏమిటి అంటే ఎవరిని చూస్తే ఈర్ష్యపడద్దు. ఇతరులు బాగుపడ్డప్పుడు మనం సంతోషపడాలి. మనం బాగుపడితే ఎంత సంతోషపడ్డామో వాళ్ళని చూస్తే అంత సంతోషపడాలి. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. ఇవి రావాలంటే ఏం కావాలంటే 3 లక్షణాలు మనకు కావాలి. నేను చాలాసార్లు చెప్పిన ఈ విషయము. ఒకటి కల్మషం ఉండొద్దు, రెండవది కపటం ఉండొద్దు, మూడవది స్వార్థం ఉండొద్దు. కల్మషం అంటే ఏమిటి? మనం చూస్తుంటాం, మన దగ్గర మిత్రుడు ఉంటాడు, వాడికి మనసు నిండా ఉంటుంది, వీడిని చూస్తే కోపం ఉంటుంది అని వాడు బయట వాడు పైకి మంచి చాలా తీయగా మాట్లాడుకుంటాడు. అబ్బా సుదర్శన్ సార్ ఎంత బాగా చేసిండు, యాగం బాగా చేసిండు, భోజనం బాగా చేసినట్టు అవుతుంది. ఏం చేసిండ్రా అసలు కూర్చుంటానికి జాగాలి అంటే అవుతుంది. ఇది కల్మషం. కపటం అంటే ఏంటంటే వాడు మనసులో దాచుకోడు, కపటాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ మాటలోనే బయటపడుతూ ఉంటుంది. తిన్నవా అని అడిగినాం అనుకోండి, పుసుకున్న తిన్నవా మా ఇంట్లో తిన్నా, ఏం నువ్వు పెట్టామాట తిన్నవా అంటే తిన్నడా లేదా చెప్పకుండా మా ఇంట్లో తిన్నా, మీ ఇంట్లో తిన్నా, పొద్దుగాల తిన్నా, పొద్దుకి తిన్నా, ఇవన్నీ అవసరం లేదు కదా. ఇది కపటం. మూడవది స్వార్థం. అంటే స్వార్థం లేకుండా ఏ మనిషి కూడా ఉండడు. అమ్మవారి దయ నాకు కావాలనుకోవడం కూడా స్వార్థమే, మోక్షం కావాలనుకోవడం కూడా స్వార్థమే, గుడికి వెళ్ళాలనుకోవడం కూడా స్వార్థమే, తినాలనుకోవడం కూడా స్వార్థమే. ఈ స్వార్థం 2 రకాల ఉంటుంది. ఒకటి ఎవరికి హాని చేయనటువంటి స్వార్థం, ఒకటి ఇతరులకు హాని చేసేటటువంటి స్వార్థం. హాని చేయనటువంటి స్వార్థం ఏమిటి? మనం కడుపు నిండా తినాలనుకోవడం, అది ఎవరికి నష్టం చేసేది లేదు. మనకు ఉన్నంతలో మనం తింటాం. ఎవడన్నా ఏళ్ళకి వస్తే భోజనం పెడతాం, ఉంటే పెడతాం, లేకపోతే అన్నం పెడతాం. ఇది స్వార్థం కాదు. ఏది స్వార్థం అయితే అంటే పక్కోని ఇస్తానికి గుంజుకుంటాం చూడు, అది స్వార్థం అయితే. ఇతరులకు నష్టం చేసేటటువంటి ఏ పని అయినా సరే అది స్వార్థం కిందికి వస్తుంది. ఇతరులకు నష్టం చేయకుండా మనం ఎంత అభివృద్ధి చెందినా అది స్వార్థం కిందికి రాదు. ఎవడైనా అట్లా అనుకుంటే అది వాడి దృష్టిలోపం అయితే తప్ప మన లోపం కాదు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కానీ విజయదుర్గా మాత కానీ చాలా దయగలిగినటువంటి దేవుడు. శివుడైతే బోలాశంకరుడు, ఆయన ఎత్తివే చేయబెట్టే వరం ఇమ్మన్నా కూడా ఇస్తాడే. కానీ వీళ్ళు అట్లాగా సుబ్రహ్మణ్య స్వామి దుర్గామాత ఏంటంటే వీళ్ళు ఎంత దయగల వాళ్ళు, అంత చెడు నడత ఉంటే అంత శిక్షించేటటువంటి శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ ఒకటి ఏంటంటే నీ దగ్గర చెడు నడత ఉన్నా కూడా
ఒక్కసారి వాళ్ళ పాదాలు పట్టుకొని తెలిసో తెలియకనో నేను తప్పు చేసినా ఇక ముందు నేను ఈ తప్పు చేయాలని ఒకసారి ప్రమాణం చేస్తే వాళ్ళ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద వస్తుంది. కాబట్టి ఈ యజ్ఞ పరంపరలో మీరందరూ కూడా పాల్గొనండి. ఇవాళ పాల్గొన్నటువంటి మనస్ఫూర్తిగా మన మరపడ సంతాన మల్లికార్జున స్వామి యొక్క సేవలో పాల్గొంటున్నారు. వారు ఈ యజ్ఞ క్రతువులో కూడా కావాలని అడిగి తీసుకున్నారు. చిన్న ఇబ్బంది కూడా వచ్చింది వారికి, ఇక్కడ అన్ని కట్టెలు కట్టి చేయరాకుండా ఉంది. ఎట్లా నేను అనుకుంటే ఇట్లా అయిపోయింది అంటే, ఏం కాస్తారు ఎట్లా ఉంటే అట్లా చేద్దాం, మీరేం చింతపడకండి అంటే వారి మనసు ఎంత మంచిగా ఉందో వాళ్ళ యజ్ఞం కూడా అంత బాగా జరిగింది. అందరూ కూడా అన్నప్రసాదం తీసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. మళ్ళీ యజ్ఞం డిసెంబర్ 10వ తేదీన ఉంటుంది. ఆ రోజు కూడా హాజరవుదాం. మనం అందరం నిస్వార్థంగా స్వామివారి యొక్క సేవ చేసుకొని మన స్వార్థాన్ని నెరవేర్చుకుందాం. స్వార్థం అంటే ఏమిటి? నేను మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, ఇరుగు మంచిగా ఉండాలి, పొరుగు మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. ఇదే స్వార్థం. ఇంకా వేరే స్వార్థం ఏమి లేదు. నీ దయ నాకు కావాలి, నాతో పాటు అందరికీ కావాలి, ఇంతే కోరుకోవడం. ఇది ఒక్కటి ఉన్నప్పుడు మనం పరమాత్ముని సన్నిధికి చేరుకోగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటే ఆలోచించండి, మీరు మనము ఖర్చు పెట్టడానికి భయపడం, ఆడంబరాలకు ఖర్చు పెడతాం, మందికి చూడడానికి ఖర్చు పెడతాం. కానీ దైవం కోసం ధర్మం కోసం ఖర్చు పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఎప్పుడు కూడా ఆలోచించండి, ధర్మం కోసం చేసేటటువంటి ఖర్చు 10ంతలై మళ్ళీ మనకు మన కుటుంబ సభ్యులకు వస్తుంది. మిగతా ఆడంబరాలకు చేసే ఖర్చు అంతా కూడా తొలగిపోతుంది. సత్యనారాయణ స్వామి యొక్క కథలు చెప్పుకుంటాం మనం. ఆ కోమట్లు యాత్రలు తీర్థాలు తిరిగి వస్తూ ఉంటారు. దేవుడికి ఒక అనుమానం వచ్చింది, వీడి భక్తి నిజమైన భక్తి ఆడంబరానికి చెందినటువంటి భక్తి. నిజమైన భక్తి అయితే సత్యంగా ఉంటాడు, మందికి చూసే భక్తి అయితే మంది కోసమే చేస్తాడు అని చెప్పేసి ఆపుతాడు. వాళ్ళని ఆపేసి నీకు దాంట్లో ఏమున్నాయి చెప్పురా అంటే వాళ్ళిద్దరు కూర్చొని పెట్టుకుంటాం. నిజమా, వీడికి నిజం చెప్పుదామా అబద్ధం చెప్పుదామా, చెప్తే ఏం చేస్తాడు అని చెప్పేసి చిన్న అబద్ధం ఆడినాడు. అంటే అది దొంగ భక్తి అని తేలిపోయింది. ఈ దొంగ భక్తికి ఏమైంది? దొంగ భక్తికి భగవంతుడు ఏ శిక్ష వేయానో ఆ శిక్ష వేసాడు. కాబట్టి భక్తి నిష్కల్మషంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ధర్మం కోసం ఖర్చు చేయడానికి కానీ ధర్మం కోసం నిలబడడానికి కానీ ఎప్పుడూ వెనకంజ వేయకూడదు. ధర్మం కోసం చేసే ఖర్చు అది ఎప్పుడు కూడా ఖర్చు కాదు. భారతీ తీర్థ స్వామివారు శృంగేరి పీఠాధిపతి వారు ఒక విషయం చెప్పినారు. మనం అమెరికా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అమెరికా వెళ్ళాలనుకోండి ఈ రూపాయి వెళ్తే అక్కడ చెల్లదు. అమెరికా వెళ్తే ఈ రూపాయలను డాలర్లోకి మార్చుకోవాలి. లేదు ఇంకో దగ్గర పోయినామనుకోండి ఆ దేశ కరెన్సీలోకి మార్చుకోవాలి. మరి మనం ఈ లోకం నుంచి పరలోకానికి పోతున్నప్పుడు ఇక్కడ చేసినటువంటి డబ్బు అక్కడ చెల్లదు కదా. ఇక్కడ చేసిన డబ్బు అక్కడ చెల్లాలంటే ఈ డబ్బును ధర్మం రూపంలో మార్చుకోవాలి. ధర్మం రూపంలో మార్చుకుంటే ఈ ధర్మము ఈ సత్యమే నీ ఎంబడి వస్తుంది. అమెరికాకు పోయిన తర్వాత డాలర్లు ఎట్లా ఉపయోగపడతాయో ఈ ధర్మం కూడా అట్లా ఉపయోగపడుతుంది. కాబట్టి శక్తికి మించి కూడా ధర్మం చేయకూడదు, ధర్మాన్ని ఆచరించకూడదు. శక్తికి తక్కువ కూడా ధర్మాన్ని ఆచరించకూడదు. మనకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చినాడో అంత ఆచరించాలి. అట్లా మనం అమ్మవారి యొక్క చూపుల్లో పడ్డట్టయితే ఆమె చూస్తుంది ఎవడు ఇలా ఉన్నటువంటి వాళ్ళలో నాకు నిజమైన భక్తుడు ఎవడు ఇట్లా చూస్తుంది. ఒకసారి స్పీడ్గా చూస్తుంది. చూసినప్పుడు నిజమైన భక్తుడు కనపడ్డప్పుడు ఒక్క నిమిషం వాడి మీద దృష్టి సారిస్తుంది. అట్లా దృష్టి సారించినటువంటి వాడి జన్మ ధన్యమైపోతాడు. వాడొక రామకృష్ణ పరమహంస అవుతాడు, వాడొక రమణ మహర్షి అవుతాడు, వాడొక మహాత్మా గాంధీ అవుతాడు, వాడొక లోకోత్తరమైనటువంటి పురుషుడు అవుతాడు. అట్లా మనం కావాలని అంటే తప్పకుండా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పని తెలియజేస్తూ అందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. ముందుగా యజమానులకు తీర్థప్రసాద